తేడా వస్తే ఉగ్ర నరసింహుడే, దయతో చూస్తే చందమామ కంటే చల్లనోడు. నెల్లూరు పెద్దారెడ్లలో ఒకరైన ఆయనకు ముక్కు మీదే కోపం. అందుకే ఆయన్ను ముక్కుసూటి మనిషి అంటారు. అమ్మో ఆయనతో పెట్టుకోవటమా అనేవారు కాస్త ఇప్పుడు సహచరులంటే ప్రాణం ఇచ్చేస్తారని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆయన మరెవరో కాదు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవి ఆశించిన ఆయన ఇప్పుడు నామినేట్ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. హ్యాట్రిక్ విజయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కీలక రాజకీయ నేతగా మంచి గుర్తింపు పొందారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆరంభంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్లో కీలక స్థానానికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట నడిచిన మొదటి తరం నాయకుల్లో ఆయన కూడా ఒకరు. వైసీపీ కార్యదర్శిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కోటంరెడ్డి విజయభేరి మ్రోగించారు. అయితే ఆయన విపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా కూడా తనదైన దూకుడు శైలితో ఎంతగానో ఆకట్టుకున్నారు. తన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మురికి కాలువలో దిగి నిరసన తెలియజేసిన నిజమైన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే వైఎస్ జగన్ కేబినెట్లో తనకు బెర్త్ దక్కుతుందని శ్రీధర్ రెడ్డి ఎంతో ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్గా పనిచేసినందున తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని శ్రీధర్ రెడ్డి భావించారు. కానీ ఆయనకు మంత్రి పదవి మాత్రం అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. అయితే తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడు కూడా ఆయనకు పదవి రాలేదు. ఈ విషయంపై నాడు ఆయన బహిరంగంగానే ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నాడు జగన్తో ఉన్న మనస్పర్ధల కారణంగా వైసీపీ ప్రభుత్వం చర్యలను కోటంరెడ్డి తీవ్రంగా విమర్శించారు. దీంతో వైసీపీ పార్టీ కోటంరెడ్డిని సస్పెండ్ చేసింది. కోటంరెడ్డి టీడీపీలో చేరి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులో కూటమి ఘన విజయం సాధించేందుకు కోటంరెడ్డి కృషి చేశారు. ఫలితంగా వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది. తాజా ఎన్నికల్లో నెల్లూరు 10 సీట్లు కూటమి వశమయ్యాయి. అనుకున్న విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి మంత్రి పదవిపై ఆసక్తి ఉన్న కోటంరెడ్డి చంద్రబాబు కేబినెట్లో బెర్త్ ఆశించారు. కానీ ఆ కోరిక తీరలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర స్థాయి పదవిలో ఉండాలని రూరల్ నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకుంటున్నారు.